చేసేవాళ్ళు. ఒకవేళ నేను స్పిరిచువల్ పోస్ట్ వెళ్ళకపోతే నా బామ్మ కోపడేవారు. ఇందులో అతి దారుణమైన విషయం ఏంటంటే నాకు ఇష్టమైన అబ్బాయి కూడా నన్ను చూసి ఎగతాళి చేసేవాడు. అప్పుడు నుండి మీ వల్ల నాకు నచ్చిన అబ్బాయి కూడా నన్ను ఎగతాళి చేస్తున్నాడని అరిచాను. అది ఆమెని అంత బాధ పెడుతుందని నేను అనుకోలేదు. అప్పటి నుంచి కొద్ది రోజుల వరకు నేను నా బామ్మతో మాట్లాడలేదు. ఆ పోస్ట్ చేయటం కూడా మానేశాను. నిజానికి నా బామ్మ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తాట తీయాలనిపిస్తుంది. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. నాకు నచ్చిన అబ్బాయి నన్ను ఎగతాళి చేశాడని నాకు కోపం రాలేదు. వాడు నా బామ్మని ఎగతాళి చేశాడు. అందుకే నాకు ఆ రోజు అంతలా కోపం వచ్చింది. నిజానికి నాకు నా బామ్మన్న తను చేసే ఈ పనన్న నాకు చాలా ఇష్టం. నా బామ్మే కష్టపడి నన్ను ఒంటరిగా పెంచారు. నేను నా జీవితాంతం తనకి రుణపడి ఉంటాను. నా బామ్మని నేను ఎంతగానో నమ్ముతాను. అందువల్లే నేను దెయ్యాల్ని నమ్మటం ప్రారంభించాను. ఓకే, ఇప్పుడు నీ టర్న్. ఏలియన్స్ ని నువ్వెందుకు నమ్ముతున్నావో చెప్పు. అది దాని మాట్లాడొద్దులే. ఎందుకు వద్దంటున్నావు? పర్వాలేదులే చెప్పు. నేను దాన్ని నమ్మటానికి ప్రత్యేకమైన కారణమేం లేదు. నాకు డెంకి ఇస్తున్నా చూసావా? ఒకటి గురించి ఏదో కారణం ఏంటో అడిగితే చెప్పనంటున్నావు? అలాంతా ఏమీ లేదులే. నీతో చెప్పాలనిపించింది, అందుకే చెప్పేశాను. నా ముదురు మామిడికాయలు నీకిస్తేనే ముళ్ళకాయని నాకిస్తావా?